అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 34వ వచనం. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. 35. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన ఏమంటే ఆయన స్వీకరించడానికి ఏ జనమైనా అన్నాడా? ప్రతి జనం. ఈ భూమి మీద ఎంత మంది జనాంగాలైనా ఉండొచ్చు. వాళ్ళ హైందవులా, ఇస్లాం వాళ్ళ, జైనుల, బుద్ధుల, ఎవరైనా కానివ్వండి. వాళ్ళు ప్రేమిస్తే నేను వాళ్ళని స్వీకరిస్తాను. నాకు పక్షపాతం లేదు అని దేవుడు అంటుంటే క్రైస్తవులుగా మనకెందుకండి పక్షపాతాలు? నేను పలానా చర్చ్ అండి, నాది పలానా డినామినేషన్ అండి. మీరు వెళ్ళి చర్చ్ పేరు చెప్పుకోండి, తప్పులేదు. ఏమిటి మీరు ఏ చర్చికి వెళ్తారంటే నేను పలానా చర్చికి వెళ్తానండి, తప్పులేదు. కానీ నేను పలానా చర్చికి తప్ప ఇంకా ఏ చర్చికి వెళ్ళని చెప్పకండి, తప్పది. ఏ అంటే ఇతర చర్చిల్లో బోధించబడేది వాక్యం కాదా? అది బైబిల్ కాదా వాళ్ళు చెబుతుంది? వాళ్ళు నమ్ముతుంది క్రీస్తును కాదా? ఎందుకండి ఈ భేదాలు మనకి? దేవుడు పక్షపాతం లేకుండా అందరినీ సమానంగా చూస్తున్నప్పుడు ఏమండి మనకెందుకు అర్థం కాలేదు చెప్పండి? యేసు ప్రేమ కులం పేరట, మతం పేరట ఈరోజు మనం మారిపోతున్నామే.